హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా వరుస విజయాలతో ముందు దూసుకెళ్తుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐపీఎల్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు అనేవి ట్రైనింగ్ క్యాంప్ని స్టార్ట్ చేశాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంజురీ కారణంగా దూరమైన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంజురీ నుంచి కోలుకొని రేపు ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ముందుగా చూసుకుంటే ప్యాట్ కమిన్స్, సన్ రైజ్ హైదరాబాద్ కెప్టెన్ అయినటువంటి ప్యాట్ కమిన్స్ కూడా కొన్ని రోజుల నుంచి గాయం కారణంగా బాధపడుతూ ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో అండ్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తాను అందుబాటులో లేడు. నెక్స్ట్ జరగబోయే ఐపీఎల్ 2025కు తాను సిద్ధమని సన్ రైజ్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపారు. గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ఆయన తెలిపారనమాట. ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ WTC ఫైనల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించినట్లు చెప్పారు. ఇది మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అనమాట. లాస్ట్ టైం మిస్ అయిన ట్రోఫీని ఈ సీజన్ ఎలాగైనా సాధించాలని కష్టతోటి మన సన్ రైజర్స్ టీం ఒక స్ట్రాంగ్ టీం ని ఈ సీజన్ లో బిల్డ్ చేశారు. ఈ సీజన్ లో మన సన్ రైజర్స్ టీం ట్రోఫీని సాధించాలని ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ బాక్స్ లో SRH అని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, ఇంజురీ నుంచి కోలుకున్న మరో ప్లేయర్ మన ఇండియన్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5వ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రాకి ఇంజురీ కావడం జరిగింది. అప్పటి నుంచి మన టీమిండియాకి జరిగిన మ్యాచ్ల్లో జస్ప్రీత్ బుమ్రా ఏ మ్యాచ్ లో కూడా కనిపించలేదు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉన్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా జస్ప్రీత్ బుమ్రా మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో లేడు. దానికి కారణం జస్ప్రీత్ బుమ్రా యొక్క బ్యాక్ ఇంజురీ. ఆ ఇంజురీ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ సమయానికి కోలుకుంటాను అని తెలిపారు. ప్రజెంట్ జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్య పర్యవేక్షణలో ఫిట్నెస్ శిక్షణ పొందుతున్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే రాబోయే ఐపీఎల్ కోసం జస్ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్లో మార్చి 23న జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా కనిపించే అవకాశం ఉంది. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ టీం ఇరు జట్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. మార్చి 23న జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్, ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రెండు టీంల్లో మీ ఫేవరెట్ టీం ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఐపీఎల్ అప్డేట్ ఏమిటంటే, ఇది అందరికి తెలిసిన విషయమే కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అదేమిటంటే, లాస్ట్ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం లాస్ట్ మ్యాచ్లో లేట్ ఓవర్ కారణంగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యాను ప్లేయింగ్ లెవెల్ నుంచి తీసేస్తున్నారు. ఈ సీజన్లో జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్ టీంతో ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ లెవెన్లో అవకాశం దక్కే ఛాన్స్ లేదు. ఈ ఫస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్గా ఎవరు ఉంటారనేది ముంబై ఇండియన్స్ టీంలో చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్తో జరగబోయే ఫస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ ఇస్తారనిపిస్తుంది. మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్గా ఎవరిని చేస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఐపీఎల్ 2025 కోసం ఆల్ టీమ్స్ యొక్క కెప్టెన్స్ ఎవరనేది తెలుసుకుందాం. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండ్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పడిదర్, సన్ రైజ్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ KL రాహుల్, KKR కెప్టెన్ అజింక్య రహానే. సో వీళ్ళనమాట ఐపీఎల్ 2025 యొక్క ఆల్ టీమ్స్ కెప్టెన్స్. సో ఇదిగా ఓవరాల్గా టుడే వీడియో అయితే. డైలీ ఇలానే నేను మీకు ఐపీఎల్ అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు ఐపీఎల్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.